హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్. ఈ కాలంలో కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. సో మహిళలు కూడా, పెళ్ళైన వారు కూడా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. ముఖ్యంగా బ్యూటీ పేజియంట్లో చాలా ముందంజలో ఉంటున్నారు. అన్ని రంగాల్లో వారు ప్రవేశించి వారి స్థానాన్ని ఏంటో అందరికీ తెలిపేలాగా నిలదొక్కుంటున్నారు. మరి అలాంటి మహిళలే మేమందరం కూడా. ఎందుకంటే మేము అని ఎందుకన్నానంటే, నేను వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ శ్రీమతి వైజాగ్ 2022 కాబట్టి. సో స్పెషల్ చిట్ చాట్ విత్ విన్నర్ అండ్ సెకండ్ రన్నర్ అప్. హాయ్ సవిత. Hello. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, యువర్ చైల్డ్హుడ్, education, family background. Okay. As like I'm a daughter of a person who is safeguarding the nation. He is working in Indian Navy, spacing. So my childhood was completely in South India only. So I've been to many places, like all coastal places only. So I've been to Chennai, I've been to Kerala, I've been to Goa. So my education also been completed from this all states. So lastly, I landed to Vizag, the city of destiny, which we call, and here I can say proudly now. So I came Vizag in 2010, and hereafter I'm here only got married. Even though my husband is also luckily working in Vizag itself, we love this place. It's quite friendly, and most of North Indians as well as everybody is settled here, and beach view and everything you get in one combination of mountain, beach and everything together. So happy to be here. So this is a short info about my childhood as well as my current life. ఓకే. అండ్ మీ విషయానికి వస్తే సైదా, షీ ఈజ్ ద సెకండ్ రన్నర్ అప్. ఓకే, మీ చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా. నా చైల్డ్హుడ్ అంతా కూడాను వైజాగ్లోనే అయిందండి. నేను 7th స్టాండర్డ్ వరకు ఇక్కడే చదువుకున్నాను. దాని తర్వాత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము మా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. డాడీ ఏమొచ్చి రైల్వేలో చేస్తుంటారు, మమ్మీ హౌస్ వైఫ్. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దానివల్ల కొంచెం మా మమ్మీయే కొంచెం హార్డ్ వర్క్ చేసి మాకు చదివించడం అది జరిగింది. నేను ఎంఏ బీఈడీ చేశాను, మమ్మీ బీఈడీ వరకు చదివించారు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంతా కూడా మా హస్బెండ్ చదివించడం జరిగింది. ఓకే, మొత్తానికి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. మేమందరం కూడా శ్రీమతి వైజాగ్ 2022 ఆడిషన్స్లో మీట్ అవ్వడం జరిగింది. సో ఆడిషన్స్ విషయానికి వచ్చేసరికి నా వరకు వస్తే మా ఫ్రెండ్ కొంచెం వెళ్దాము, మనమంటూ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అని అనడం వల్ల నేను ఆడిషన్స్కి రావడం, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ రావడం, సో ఫినాలేకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి మీ ఆడిషన్స్కి ఎలా వచ్చారు, ఎలా తెలిసింది అసలు? I got to know about audition from HPCL group, as my husband is working in Hindustan Petroleum. So ladies have their own group in WhatsApp, so there was an article, just one picture of that. So there it was written audition for SRIMATHI VIZAG 2022. As I saw, I got very happy because I always wanted to part of this some pageant. So it was very happy, I was very happy to see that, and I asked my husband. He also got, okay fine, it is here only in Visakhapatnam, you don't have to go to any other place or any state for doing this. So he easily agreed for that. That was not a big hurdle for me. Okay. Yeah. ఓకే, మరి మీరు ఆడిషన్స్ని ఎలా తెలుసుకున్నారు, ఆడిషన్స్ జరుగుతున్నాయని ఎలా పార్టిసిపేట్ చేశారు ఆ జర్నీ? మా రిలేటివ్స్ అందరు కూడా ఇక్కడేనండి. సో వాళ్ళు బ్రోచర్ చూసి నాకు వాట్సాప్ చేశారనమాట. సో వాట్సాప్ చేస్తే నేను దాన్ని మా హస్బెండ్కి చూపించడం జరిగింది. సో మా హస్బెండ్ బ్రోచర్ చూడగానే నువ్వు డెఫినెట్గా దీనిలో పార్టిసిపేట్ చేయాలి, నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఓకే, తనకి ఇష్టం ఉన్నప్పుడు నాకు ఇంకా ఇష్టం. సో అలా నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఫినాల్గా అంటే ఫినాలిస్ట్గా యు ఆర్ ద వన్ అన్నప్పుడు అని కాల్ వచ్చినప్పుడు ఆర్గనైజర్స్ నుంచి మీ ఫీలింగ్ ఎలా ఉంది? First of all, I thought that I won't clear auditions only. I thought I'm basically not from Vizag totally. I'm an outsider for this place. So I thought it is a complete pageant for Vizag, and I'll be not getting an opportunity to be on this platform. Happily, I got a call and I was happy to clear audition. Final and being a winner, that was a secondary thing for me completely. So as I got call from audition, and then after that I got selected in audition, so I was completely very happy. So I was deciding what to wear in finale that. So it was a very good experience for me overall. ఓకే, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫైనల్?
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్స్పెక్ట్ చేయంది జరిగినప్పుడు అసలు అసలు చెప్పలేననమాట. మాటలు రావట్లేదు అసలు ఎక్స్ప్రెషన్ చెప్పడానికి కూడాను. ఓకే. అంటే ఈ గ్రూమింగ్ క్లాసెస్ జరిగాయి కదా మనందరికీ. ఫైనల్స్కి వచ్చిన తర్వాత గ్రూమింగ్ క్లాసెస్ 7 days జరిగాయి. అప్పుడు మీ జర్నీ ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు, ఆ జర్నీ అంతా మీ ఫీలింగ్స్, ఆర్గనైజర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది, మీరు కంఫర్ట్ ఆర్ నాట్ అవన్నీ? Yeah, as like we cleared our audition, so next day we called us for grooming session. So grooming session was completely for 7 days. We started with first like we have been to this black and white hotel for completely our grooming session was there itself. So Shilpa was our like grooming teacher. So she taught us how to walk completely, what will be our sequence, where we need to go, how we need to walk and everything. So in between of grooming session, we have been to Iris Dental Clinic, and after that we have been to Varun Fitness. There we did Zumba class as well, taught by a Madhu ma'am. So this were all the things which we did in between of grooming session. So completely this 7 days was full packed of activities, fun activities, like walk, talk, show, everything it went. So happily we completed the 7 days of grooming session, and we were all like ready for the final day. ఓకే. అసలు ప్రతి కంటెంట్ని కూడా గుర్తుపెట్టుకొని అందరికీ, అంటే నిజంగా అది కూడా ఒక టాలెంట్ చెప్పాలంటే. ఎందుకంటే గ్రూమింగ్ క్లాసెస్ ఎలా జరిగాయి అంటే మనకి శిల్ప మేడం ఇన్స్ట్రక్షన్లో చాలా బాగా జరిగాయి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హెయిర్ అని చెప్పేసి చెప్తాము. బట్ డెంటల్కి వెళ్ళాము, ఈ జుంబా. సో నైస్, సో నైస్. It was Zumba was completely fun because that was like many of us did for first time, that jumping exercise and coming forward, going forward, or Bollywood masti, hip hop dance and everything. First we did yoga, then this all the activities, gym equipments and everything was so new to us. Because Zumba I have never done in my whole life, I have seen only. And Madhu ma'am was completely full packed of energy. She was just jumping and we were like going behind her, following her steps. Still we couldn't do it very well exactly like her. So it was very good. అసలు జుంబా చేయలేదు అంటే నమ్మాలని అనిపించట్లేదు నాకైతే. అసలు సో ఎనర్జెటిక్, సో ఎక్స్పీరియన్స్లా చేశారు యాక్చువల్లీ. మీరు అలా చేశారు. I was trying to copy her. ఓ, సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఆర్ట్. Yeah, to copy. కాపీ. ఓకే. మేమైతే ఇక్కడే లోకల్, పక్కా లోకల్ అన్నట్టు వచ్చాము. మీరు విజయనగరం నుంచి వచ్చి చాలా జర్నీ చేసి వచ్చి ఉంటారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? అబ్బా ఎప్పుడన్నా అనిపించింది అబ్బా అనవసరంగా పార్టిసిపేట్ చేశాను, అంత దూరం నుంచి రావడం చాలా కష్టంగా ఉంటుంది, లేట్ నైట్ అయిపోతుంది అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదండి, ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు నేను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నేను మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయ్యేదాన్ని ఇంటి దగ్గర. మా ఇంట్లో మొత్తం అంతా కూడాను మా హస్బెండ్కి చెప్పేసి నేను 11 o'clockకి స్టార్ట్ అయ్యేదాన్ని. అండ్ మళ్ళీ నేను రిటర్న్ అయ్యేసరికి 9-9:30 అయిపోయేది నైట్. సో నేను వెళ్ళేసరికి అంతా డిన్నర్ అంతా రెడీ చేసి ఉంచేవారు మా హస్బెండ్. సో రెడీ చేసి ఉంచితే నేను వెళ్ళి అలా ఫ్రెష్ అయిపోయి కొంచెం డిన్నర్ చేసేసి అలా పడుకుని పోయేదానండి. సో తనైతే అన్నీ అడిగేవారు, ఎలా అయింది ఈరోజు, ఎలా ఉంది డే, అందరూ ఎలా ఉన్నారు, నీతో బాగా ఫ్రీగా మూవ్ అవుతున్నారా లేదా, నెక్స్ట్ సార్స్, నెక్స్ట్ శిల్పా మేడం వీళ్ళందరూ ఎలా ఉన్నారు, అందరూ ఏం చేస్తున్నారు. సో ఓకే, కొంచెం ఓపిక తెచ్చుకొని పిక్స్ అన్నీ చూపించేదాన్ని నేను తనకి. పిక్స్ చూపిస్తే ఓకే వెరీ నైస్, చాలా బాగా జరుగుతుంది అని. తను ఇంకా నాకు మార్నింగ్ నేను కొంచెం లేట్గా లెగుద్దాం అన్నా తను ముందు లెగిసిపోయి నన్ను లేపేసేవారు. పదా నువ్వు వెళ్ళడానికి టైం అవుతుంది, నువ్వు ఇప్పుడు నుండి రెడీ అయితేనే నువ్వు 11 o'clockకి నువ్వు వెళ్ళడం అవుతుంది అని చెప్పేసి తను కూడాను ఎంకరేజ్ బాగా చేసేవారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది, ఎప్పుడు బోర్ అయితే ఫీల్ అవ్వలేదు. అండ్ గ్రూమింగ్ క్లాసెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ అదంతా వేరే అనమాట. అక్కడ వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా. నెక్స్ట్ జుంబా క్లాస్కి వరుణ్ ఫిట్నెస్కి వెళ్ళాం. అది అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఎప్పుడూ అలా వెళ్ళలేదు, కానీ అక్కడికి వెళ్ళి అవన్నీ చేయడం, అందరితో బాగా ఇదవ్వడం, నెక్స్ట్ జుంబా డ్యాన్స్, సో అంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఓకే ఓకే. యాక్చువల్లీ మీకు కాదు హ్యాట్సప్ చెప్పాల్సింది, 3rd ప్లేస్లో ఉన్నందుకు. మీ హస్బెండ్కి అంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ హస్బెండ్కి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మరి
ఈ ఫైనల్స్కి వచ్చేసాక చాలా టెన్షన్తో ఉన్నాం కదా. ఆన్ స్టేజ్ ఫస్ట్ రౌండ్ చాలా కూల్గా అయిపోయింది. సెకండ్ రౌండ్లో కొంచెం మన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము అంటే ఇంట్రడక్షన్, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? Actually, as I was the last contestant, so before me 17 contestant You are the all 18th yeah, contestant I number was 18. 18th. So before me 17th participant already did their completely round and everything. So by that I was like little okay comfort zone. So okay fine, everybody is going speaking about themselves. So let me be also do the same. I went, I said, I shouted even though like being a woman it is like this that and completely I said. So that time I spoke very well about myself and what I need to do it. So that time I was completely free because of the last number, contestant number 18th. So that was a free zone for me. యాక్చువల్లీ నా కంటెస్టెంట్ నెంబర్ 11. 1 2 అంటే ఆర్డర్లో ఇంట్రొడక్షన్ ఇచ్చేసరికి నా కాళ్ళు నొప్పులు వచ్చేసేవి. యు ఆర్ ద 18. సో ఎలాగా? Yeah, when that last sachet and that crown was like about to give in, so always standing in complete row. So 1 2 3 4 and my legs were literally paining by that time. If few more hours, like few more second also he will be holding that na, I would have literally fainted over there because it was too time consuming. My legs were like hurting so much. I couldn't bear that pain with standing in heels, that too in a position T shape and all that. So that time it was like okay fine, one more. Slowly it came my name and I got best sportsman woman. So that was also a nice tag for me. Like యాక్చువల్లీ జడ్జెస్ ఇది ఈ పాయింట్ని కూడా కన్సిడర్ చేసి మార్క్స్ వేసి ఉంటారు. షీఈస్ ద 18 కంటెస్టెంట్, చాలా టైం నుంచి ఉంది అదే ఫోజ్లో అని, దానికి కూడా మార్కులు పడి ఉంటాయి మేబీ. ఓకే, మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫినాలేలో? అసలు ఎక్స్ప్రెస్ చేయలేనండి, చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైమే నాకు ఇలా 2 అచీవ్మెంట్స్ రావడం అన్నది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే స్టేజ్ మీదే హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి అనమాట. కాకపోతే మేకప్ పోతుందని మెల్లిగా ఇలా సర్దుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా ఫ్యామిలీ కూడాను కూర్చొని చూస్తున్నారు కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, యాక్చువల్లీ టైటిల్ నా విషయానికి వచ్చేసరికి అక్కడ ఆర్గనైజర్ రవి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యు ఆర్ ద పాపులర్ ఇన్ వైజాగ్ అని, చాలా హ్యాపీగా అనిపించింది. పాపులర్ ఉమెన్ ఇన్ వైజాగ్, అబ్బా చాలు, ఇంకా టాప్ 5లో ఉన్నా లేకపోయినా ఓకే, ఈ టైటిల్ చాలా అనిపించింది. మీకే టైటిల్ వచ్చింది? I got best sportswoman first before then like that was like completely because in gym also I have done most of the like things, be in the equipments, running and then doing all rope activities, climbing and all this. So I have done majority part of that. So I think they have considered this and they have given me sportswoman for SRIMATHI VIZAG 2022. ఓకే, మీకు వచ్చిన టైటిల్ ఏంటి? బెస్ట్ గ్రేస్ఫుల్ ఉమెన్ టైటిల్ వచ్చింది. సూపర్ టైటిల్స్ యార్. థ్యాంక్ యూ. మనకి గ్రూమింగ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఆర్గనైజర్స్తో వాళ్ళతో మన ర్యాప్ అనేది చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు. ఈవెన్ మధ్యలో చాలామంది జడ్జెస్లో ఉన్న సర్స్ కూడా వచ్చారు కదా మనల్ని అబ్జర్వ్ చేయడానికి. సో ఆర్గనైజర్స్ విషయానికి వస్తే మీరేమంటారు? Yeah, actually it was conducted by Rays and Dreams Entertainment and they were completely like they helped us from the starting to the end. Whatever needs we, small basic needs also, we were free to call them anytime and they were like completely with us, be in grooming session or be at like Zumba classes, fitness classes, to the like everywhere they used to be in all like helping hands to all the contestants. Whether you call for anything, they'll be always be there for lifting your call to come up to pick up you. So we were completely like in good hand. ఓకే, అండ్ మీరు ఆర్గనైజర్స్తో అంటే వాళ్ళ ట్రీట్మెంట్ గురించి ఏమంటారు? చాలా బాగా ట్రీట్ చేశారండి. అంటే ఆర్గనైజర్స్ అంటే మేము కొంచెం హై అనే ఫీలింగ్ వాళ్ళు అస్సలు లేదు. చాలా బాగా కంటెస్టెంట్స్ అందరితో కూడాను చాలా బాగా మింగిల్ అయ్యి ప్రతి ఒక్క చిన్న దాన్ని కూడాను మనకి ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇలా చేయకూడదు, అలా చేయాలి అనుకొని
చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఆర్గనైజర్ కూడా. సో నాకైతే యాంకర్గా ఇటు గెస్ట్గా నేనే డీల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో నాకు మిగతా అంటే ఆ గ్రూమింగ్ సెషన్లో మిగతా కంటెస్టెంట్స్ ఫినలిస్ట్లు ఎవరైతే ఉన్నారో 18 మెంబర్స్ వాళ్ళైతే చాలా బాగా నచ్చారు ఈ టీం. యాక్చువల్లీ చాలా మింగిల్ అయిపోయామనే చెప్పాలి. సో ఒక్కొక్కళ్ళలో ఒక టాలెంట్ ఉంది. నాకు ఈ ఆర్గనైజర్స్ కండక్ట్ చేసిన శ్రీమతి వైజాగ్ 2022లో బాగా నచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ 18 కంటెస్టెంట్స్కి టైటిల్స్ ఇవ్వడం అంటే అస్సలు మాటలు కాదు. For all the people, Yes. all people have got crowned, all people got a sachet, tag, everybody was happy out there, like nobody he disappointed by giving nothing to them. So at the last, even though everybody got gifts also, nobody was there remaining barehanded. So that was a good like viewpoint from themselves, that they do not want to disappoint anyone on that stage. So we all are happy, and the gifts, everything is equal, because whatever we got, the same things they have got. So it is just the position that is like winner, second runner up, third runner up, and after that everyone is equal, like for in the view of judges as well as the anchor all. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కొన్ని పిజియన్స్లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ చూడలేదు. చాలామంది లాస్ట్లో ఒక 6-7 మెంబర్స్ మిగిలిపోయేవాళ్ళు, చాలా చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు, లిటరల్లీ ఏడ్చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా డేస్ గ్రూమింగ్ క్లాసెస్లో చాలా ప్రిపరేషన్ అనేవి ఉంటాయి కదా, అలాగా చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అందరూ. కొంతమంది ఏడిస్తే చాలా బాధేసేది, బట్ ఈసారి చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా చాలా ఆర్గనైజర్స్ బాగా థింక్ చేశారనమాట. అంటే లాస్ట్ వరకు వీళ్ళని తీసుకొచ్చి ఎందుకు వాళ్ళు బాధపడేలా మనం పంపించాలి అని లాస్ట్ అందరికీ కూడాను క్రౌన్స్ ఇవ్వడం అని, ట్యాగ్స్ ఇవ్వడం అని, అండ్ గిఫ్ట్స్ ఇవ్వడం అని అన్నీ చాలా బాగా చేశారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఫైనల్స్కి వచ్చేసాం. టాప్ 6లో యాక్చువల్లీ టాప్ 5 అన్నారు, కానీ టాప్ 6 చేశారు. మరి జడ్జెస్ నిర్ణయమో అది ఎందుకో తెలియదు కానీ. సో టాప్ 6లో వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? Actually, when they announced top 6, and first because I was the last one to go from the stage, 18, to get that crown best sportswoman, I thought I'll rest, because everybody went, and approximately half an hour everybody got. By the time I went down, then they started calling for top 6, and first they called my name only, contestant number 18. So again I was running, taking my slippers. Oh no, I need to go. So that moment was also very enjoying for me. So I went 18th as they called my contestant number first, and rapidly after that they called your contestant numbers as well. After me, Palak was called, then Saida, then you, then Pujita, and then that Madhuri. So we all were like top 6 standing on the stage for the finale round. Okay. Yes. ఓకే, మీరు అనుకున్నారా టాప్ 6లో ఉంటారు, మీ నెంబర్, మీ కంటెస్టెంట్ పిలుస్తారు అని? అనుకున్నానండి, ఎందుకంటే నేను చేసిన హార్డ్ వర్క్ని నేను నమ్మాను. సో దాన్ని బట్టి నేను డెఫినెట్గా టాప్ 5లో ఉంటాను అని చెప్పి అనుకున్నాను. అండ్ దేవుడి దయ వల్ల నేను టాప్ 5లో ఉన్నాను కూడా. ఎలా అనిపించింది మీ నెంబర్? చాలా హ్యాపీ అనిపించింది. 2 అన్నప్పుడు ఎలా అనిపించింది? 2 చాలా హ్యాపీ అనమాట. అది చెప్పలేను అసలు మాటల్లో, చాలా హ్యాపీ అనిపించింది. నేను అంటే ఉంటాను అనుకున్నాను, కానీ ఒక్కసారి అనౌన్స్ రాగానే ఇంకా షాక్ అనమాట, ఇంకా ఫుల్గా ఆ షాక్లోనే వెళ్ళాను స్టేజ్ మీదకి. వెళ్ళి నిల్చున్నాను. థర్డ్ నెంబర్ పిలిచారు నాకు. యాక్చువల్లీ నేను కూడా ఏంటంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు టైటిల్స్ వరకు వచ్చేవి. బెస్ట్ హెయిర్ ఒకసారి వచ్చింది, బెస్ట్ వాక్ వచ్చింది, బెస్ట్ ఫిజిక్ వచ్చింది. బట్ ఈసారి టైటిల్ కోసం అయితే నేను ట్రై చేయలేదు, టాప్ 3 కోసమే నేను ట్రై చేశాను. ఫస్ట్ వచ్చిన 3 టైటిల్స్ కూడా కరెక్ట్గా ఇచ్చాను. అదే గ్రూమింగ్ క్లాసెస్లో కూడా మీకు హెయిర్ వస్తుంది, మీకు వాక్ వస్తుంది, మీకు ఫిజిక్ వస్తుంది అన్నప్పుడు అన్నీ కొంతమంది అయితే ఆర్గనైజర్స్ని అడిగారు, సార్ ఒకే టైటిల్ ఒకళ్ళకే ఇస్తా అంటే 3-4 టైటిల్స్ ఒకళ్ళకే ఇస్తారా అని. నాకు చాలా నవ్వొచ్చేదనమాట. కానీ ఇక్కడ ఉన్న 18 మెంబర్స్, 18 కంటెస్టెంట్స్ కూడా సో నైస్ అనమాట. సో స్వీట్ పర్సన్స్. Extremely sweet. They are so sweet, I must say that. Yes. సో చాలా బాగా మింగిల్ అయిపోయారు. నాకు ఈ టీం చాలా బాగా నచ్చింది. అండ్
మనకి క్వశ్చన్స్ ఏమో ఇవ్వలేదు ముందే, అంటే కొన్ని చోట్ల అయితే 20 or 30 క్వశ్చన్స్ ఇస్తారు అని విన్నాను. ఇంతకు ముందు మాకు ఇవ్వలేదు, ఇంతకు ముందు జరిగిన వాటిలో. బట్ ఈసారి అసలు మనకి చెప్పను కూడా చెప్పలేదు కదా, ఏ క్వశ్చన్ ఎవరికి వస్తుందో తెలీదు. Nothing. Even though first they told us to be like according to your contestant wise, and I thought like first they have called me on the stage, so they're gonna ask me the first question. But apart from that, they said everybody to stand according to your contestant number, and they were randomly they asked any question from any. It is like somebody is getting on poverty, the next person is getting on mobile, and the third one is getting on participation, and fourth one success and lose. And I'm getting something on my husband only, so he was like he was not present at that moment when I answered. I said I answered the most critical question, you need to be there. Like he said, what did you ask? And next morning when everything got over, he have seen that answer what I said. I told him verbally what I have said that moment. యాక్చువల్లీ నీకు మ్యారేజ్ అయ్యి 6 months అయింది, యు ఆర్ ద న్యూలీ మ్యారీడ్. And even though that I have announced publicly that 6 months before only I got married and that a question was how long you have got married, like how long you have been married. So I was like, what? Then I said, okay, 6 months. Then he said, okay, then I must ask you this question only. So he వెరీ asked. టిపికల్ క్వశ్చన్. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్తారేమో, బట్ ఆన్సర్ చాలా బాగా చెప్పావు. కానీ సడన్గా అడిగితే అది ఎవరికైనా డిఫికల్టే. ఇప్పుడు మనకి మ్యారేజ్ అయ్యి ఒక 10-11 years అయినా సడన్గా మనకి అడిగినా అది చెప్పలేం కదా, మనమైనా కొంచెం ఆలోచిస్తాం. కానీ తను చాలా అంటే కొన్ని సెకండ్స్లోనే చెప్పేసింది. తను చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఓకే, నాకు జడ్జ్మెంట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ క్వశ్చన్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తావా? Yeah, actually the question was like this: if you find your husband with some other woman red-handedly, if you caught him red-handed with somebody else, what will be your reaction? So my answer was like that: in case it like I find my husband with some other woman, so first I'll like, rather than making a big scenario out of that I caught my husband with some other woman, I'll sit with him, I'll talk to him, and I'll ask him whether I'm not up to your expectation. Still, if he choose to be with her, then I'll back out from that place, because I think so. If you love somebody, be with them, because this is the only life you have got, and you should be with the person who makes you happy rather than being with a person who doesn't make you happy. So that was my answer for that. ఓకే, అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా చెప్పింది. మెచ్యూర్డ్ పర్సన్, నాట్ ఎక్స్పీరియన్స్డ్, మెచ్యూర్డ్, సారీ. ఓకే, మరి మిమ్మల్ని అడుగుకున్న క్వశ్చన్ నాకు అంటే నవేడేస్లోని పిల్లలు ఎక్కువగా మొబైల్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా. సో ఆ మొబైల్ యూజింగ్ అన్నది వాళ్ళు మానేయాలి అంటే మీరేం చేస్తారు అని చెప్పి నాకు అడిగారు. దానికి నేనేం చెప్పానంటే, పేరెంట్స్ ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేస్తే సో పిల్లలకి మొబైల్ పట్టుకునే అవసరం ఉండదు. సో పేరెంట్స్ పిల్లల్ని వదిలేసి, ఐ మీన్ నేను పేరెంట్నే, ఇప్పుడు నేను నా పని చూసుకోవాలి అని నేను పిల్లలకి మొబైల్ ఇచ్చేసి నేను నా పని చూసుకుంటే సో వాళ్ళు మొబైల్తోనే ఇంకా ఎక్కువగా ఉంటారు. సో నేనేంటి అనేసి అంటే, వాళ్ళు ఏదో వర్క్ చేసే టైంలో నేను నా వర్క్ ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ ఎక్కువ వాళ్ళతోని నేను ఎక్కువ టైం స్పెండ్ చేయడం. సో ఇలా అంటే పేరెంట్స్ ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేయడం, లేదు అంటే వాళ్ళకి ఏవైనా గేమ్స్లోనైనా, లేదు అంటే ఏవైనా స్టడీస్లోనైనా, అలా ఏదైనా పెయింటింగ్ కానీ అదర్ యాక్టివిటీస్లో ఏదైనా వాళ్ళకి పెడితే వాళ్ళు మొబైల్ అన్నది పట్టుకునే ఛాన్స్ ఉండదు అని చెప్పేసి నేను చెప్పాను. యాక్చువల్లీ నీకైతే ఇంకా ఆ గొడవ రాలేదు, కానీ ప్రతి పిల్లలు ఉన్న ఇంట్లో కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లలేమో ఫోన్లు పట్టుకోవడం, పెద్దవాళ్ళు ఏమో ఫోన్లు తీయండి అనడం, మనం స్పెండ్ చేసే టైం ఉండదు. ఇది జనరల్గా జరిగే టాపిక్. నిజంగా మనమే ఎస్, మనమే స్పెండ్ చేయాలి, లేదంటే ఫోన్స్ ఎడిక్ట్ అయిపోతున్నారు. కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది ఇది ఆన్లైన్ క్లాసెస్ అని అవని. ఆన్లైన్ క్లాసెస్ ఏంటి 1 hour 2 hour ఆన్లైన్ క్లాసెస్ అవుతాయి, మిగిలిందంతా కూడా పబ్జీ అవి ఇవి దీంతోనే అయిపోతుంది. పిల్లలకి ఎక్కువ ఈ కరోనాలోని మొబైలే టైం పాస్ అయిపోయిందనమాట. అండ్ నన్ను అయితే నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఉమెన్ గానా మెన్ గానా అని అడిగారు. సో సింపుల్గానే చెప్పేశాను. కాకపోతే మనల్ని అడిగిన క్వశ్చన్స్
చాలా లాజికల్ క్వశ్చన్స్, అందరూ చెప్పగలిగేవే, కానీ ఆన్ ది స్పాట్ మన స్పాంటినిటీ చూడడానికి అవి అడుగుతారు. మన మైండ్ అంతా వేరే ఇదిలో ఉంటుంది, టెన్షన్లో ఉంటుంది. చాలా ఎగ్జైటెడ్ మూమెంట్ అది నిజంగా. క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పారు? నాకు అడిగిన క్వశ్చన్కి అయితే నార్మల్గా జనరల్గా మనందరికీ తెలిసిందే, అంటే మెన్నే ఉంటారు, ఉమెన్లో ఆ స్పెల్లోనే మెన్ కూడా ఉంటారు. సో బోత్ ఆర్ సేమ్, బట్ స్త్రీగానే పుడతాను ఖచ్చితంగా. ఎందుకంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టికి జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అనేసరికి అందరూ చప్పట్లు కొట్టారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను చెప్పడం so excited when she gave and people were clapping and I was like okay fine. I didn't understood by that time what she said because I was much more concentrated like what I will say. So but when everybody clapped, so because the way she spoke, it was so fluent and it was so magical to hear that time, because she didn't even stop that between also, like because everybody was like nervous at that time, and whoever came on the stage and they were like okay this that, and she didn't even stop that, she didn't took any pause, and she was like completely, and people were clapping after that, and I was like oh my goodness, next will be my turn only after that, what I'm gonna say. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అంటే నాకు మంచి క్వశ్చన్ ఇచ్చారనిపించింది. నిజంగా మనందరం కూడా ఉమెన్ అయినందుకు చాలా చాలా ప్రౌడ్గా ఉన్నాము. ఎస్ నౌ సబ్‌టైటిల్ లైక్ దట్. ఓకే, సో అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్కి అంటే శ్రీమతి వైజాగ్ 2022, మిసెస్ వైజాగ్ 2022 ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అసలు రావాలి అంటే ఎందుకు రావాలి, ఉమెన్స్ ఎందుకు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలంటారు, మీ ఒపీనియన్? Yeah, I want that every woman should take part, because we are so involved in our household activities. We are doing both the things, going outside, working for our family, then coming home, working for our family again. And doing all this, we somehow miss that small things which we all need to cherish. And this is what we call to be lively, because we came here, we were all mingled up, we were enjoying that moment, and I want that everybody should go through like this pageant, some event, some participation. Being a pageant, it's not necessary you be in this kind of thing only. You take some other activities, go to Zumba classes, do exercise, be with people who makes you happy. So at least be out of your comfort zone, take some participation, take new challenges, make yourself happy, because you are not into always to be inside house. You can enjoy your life. So I want every woman to cherish their life. Being a woman, it's not like a mistake created by God. We are need to be like a free bird who can enjoy their freedom like anybody else. ఓకే, Exactly. నాన్ స్టాప్. ఓకే, అండ్ మీ ఫీలింగ్ అంటే రావాలి అంటే ఎందుకు వచ్చారు, అసలు మీ ఫీలింగ్ ఏంటి, దీనికి రావడం వల్ల యూజ్ ఏంటి? అంటే దీనికి రావడం వల్ల యూజ్ అనేసి అంటే నన్ను కొంతమంది ఇన్స్పైర్గా తీసుకోవాలి అని నేను అనుకున్నాను. అంటే అందరూ కాదు, నేను టీచర్ అండ్ చెస్ ఆర్బిటర్ కూడా నేను. సో నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, అండ్ మా హస్బెండ్ ఆల్సో టీచర్, తను గవర్నమెంట్ టీచర్. సో వాళ్ళ స్టూడెంట్స్ కూడాను ఎక్కువ నన్ను ఇష్టపడుతూ ఉంటారనమాట. సో మేడం ఇలా మేడం చాలా టాలెంట్ అది ఇది అనుకొని వాళ్ళు కూడా చాలా. సో నేనేంటంటే వాళ్ళకి అంటే నా స్టూడెంట్స్ అందరికీ నేను ఇన్స్పైర్గా ఉండాలి. సో ఏది అంటే మనలో ఉన్న టాలెంట్ మనం దాచుకోకుండా బయటికి ఎక్స్పోజ్ అయ్యేలా మనం ఉండాలి అని నేను నా నుండి వాళ్ళకి కొంచెం తెలియాలి అని చిన్న ప్రయత్నం అంతే. సో నైస్. నేను కూడా అందుకే అంటే నాకు కొంచెం తినన్నట్టు మనకి ఆడవాళ్ళకి మ్యారీడ్ ఉమెన్స్కి అయితే ఇంటి పని, వంట పని, ఇప్పుడైతే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, ఉద్యోగాలు బిజినెస్లు ఇలాంటివి చేస్తున్నారు. బట్ మనకి స్పెషల్గా పర్సనల్ టైం అంటూ ఉండదు మన మీద ఫోకస్ పెట్టుకోవడానికి. సో ఇలాంటి వాటికి రావడం వల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మన మీద మనం కేర్ తీసుకోవచ్చు, పర్సనల్గా మనల్ని మనం కేర్ తీసుకోవడానికి ఉంటుంది. అండ్ మన ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటారు. సో వాళ్ళకి రోల్ మోడల్గా అవ్వాలి అంటే మనం ఏం చెప్పక్కర్లేదు, మన బిహేవియర్ మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు అనేది నా అభిప్రాయం. ప్రతి ఇంట్లో కూడా అమ్మాయిలు ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి మనం
రోల్ మోడల్గా ఉండాలి అంటే మనం పార్టిసిపేట్ చేస్తే మన నడక మన నడత అంటారు కదా, సో అవన్నీ చూసి వాళ్ళు ఫాలో అవుతారు. నాకైతే 9th క్లాస్ చదువుతున్న పాప ఉంది, సో దానికోసం నేను ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తాను. అండ్ పర్సనల్గా నా కోసం టైం స్పెండ్ చేయడానికి కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ని ఇంత మంచి గాయస్ని పొందడానికి కూడా నేను ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. మీ ఇద్దరితో పాటు నా ఫీలింగ్స్ని కూడా నేను మా వ్యూవర్స్తో, ఎంటర్టైన్మెంట్ వ్యూవర్స్తో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ రమణ లోడత్తాల్రా సర్లేరు నీకు ఎవరు ఫేమ్ కుమనన్ సేతురామన్. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఎప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఎంజాయ్ చేస్తారు. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.